వెల్కమ్ టు మూన్ కిచెన్ తెలుగు. ఈరోజు మనం చేసే రెసిపీ ఏంటంటే మునగాకు పచ్చడి. దానికి కావలసిన పదార్థాలు: మునగాకు, కారానికి సరిపడ ఎండుమిర్చి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, సాల్ట్, ఆయిల్. తయారీ ప్రాసెస్ చూద్దాం. నేనైతే మునగాకుని ముందే కడిగి ఉంచుకున్నాను. ఇప్పుడు దీన్ని చూద్దాం. ఈ ఆకుల్ని ఇలా సపరేట్గా చేసుకోవాలి. ఆకులన్నీ ఇలా దూసేసుకోవాలండి. ఇప్పుడు తయారీ చూద్దాం. చింతపండుని వేడి నీటిలో నానబెట్టుకొని ఉంచుకోవాలి. మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకొని ఎండుమిర్చి ఇందులో వేసుకొని వేయించుకోవాలి బాగా. ఎండుమిర్చి అయితే వేగిపోయినాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాం. వేయించుకున్న ఎండుమిర్చిని ఇలా ప్లేట్లోకి తీసుకొని మనం ఎండుమిర్చి వేసుకున్న ఆయిల్లోనే మునగాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ ఆకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి. మునగాకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ ఆకుని చల్లార్చుకుందాం. ఈలోపు పోపు పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ వేడయింది. ఇప్పుడు ఒక స్పూను ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, రుచికి సరిపడా సాల్ట్, మనం నానబెట్టుకున్న చింతపండు, మనం వేయించి పెట్టుకున్న మునగాకు మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఒక స్పూను జీలకర్ర, వెల్లుల్లి రెక్కలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని బౌల్లోకి తీసుకుందాం. ముందుగా వేసుకున్న పోపుని ఈ పచ్చడిలో కలుపు. ఇప్పుడు మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. మనం చేసుకున్న పచ్చడిని అన్నంలో వేసుకొని టేస్ట్ చేద్దాం. మాకైతే చాలా బాగా వచ్చిందండి. మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్